రవ్వ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో దీనికి అయితే మనకి ఆలు, రవ్వ, మిగతా అన్ని నార్మల్ మనకి కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇంకా నార్మల్ ఫ్యామిలీ ఉప్మా తిని కాదు. దుర్గా గారు చాలా మందికి ఉప్మా అంటే అబ్బా అనిపిస్తూ ఉంటది కదా, మీకేంటి ఉప్మా ఇష్టమేనా? ఉప్మా చేసేలాగా చేస్తే అందరికి బాగా అనిపిస్తుంది. కాకపోతే ఉప్మా రెగ్యులర్ గా ఏ ఫుడ్ కూడా రెగ్యులర్ గా తినకూడదు. యూనిక్ గా తింటేనే ఆ టేస్ట్, ఆ ఏమంటారు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు వాటర్ పోసుకుందాము ఫస్ట్. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుదాం. ఓకే, ఓకే. సో ప్యాన్ పెట్టి వాటర్ వేసి సేమ్ మనకి ఉప్మా ఎలా చేస్తామో ఆ టైపే. ఓకే, రవ్వ వేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా చేసుకొని తింటారా ఉప్మా? చేసుకుంటాం, మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని. ఓకే, సో రవ్వలో సాల్ట్ కూడా వేస్తున్నా. ఓకే, ఓకే. సో దుర్గా గారు, మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక డైలాగ్, మీకు బాగా గుర్తున్న డైలాగ్, మీరు యాక్ట్ చేసిన సీరియల్స్ లోది. మూవీ డైలాగ్. ఓకే, చిన్న డైలాగ్. ఓకే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకా వీరశంకర్ రెడ్డి భయపడ్డేవు. ఎంత క్యూట్ గా చెప్తుంది, మళ్ళీ చెప్పవా ఇంకొకసారి? బాగా వచ్చేసింది కదండి, ఉడికినట్టుంది మొత్తం, కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. మనం ఆ బౌల్లో వేసుకుందాం. ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇది బౌల్లో తీసుకున్నాం కదా, వేడి వేడిగా పొగలేస్తున్నాయి. కాకపోతే చేయి పెట్టము కాబట్టి ఇప్పుడు కొంచెం దాన్ని చల్లగా అయిన తర్వాత అందులో కావాల్సినవన్నీ ప్రిపేర్ చేద్దాం. ఓకే. సో అది చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఓకే అండి. అయితే చల్లారేదాకా వెయిట్ చేద్దాం. కొద్దిసేపు వెయిట్ చేసాం కదా. సో దుర్గా గారు, చల్లారిపోయిందా? చల్లగా అయిపోయింది. ఓకే. సో మనం ఇప్పుడు పొటాటో ఉంది కదా, ఇది బాయిల్ చేసి పీల్ చేసాను నేను. సో ఇది స్మాష్ చేసి ఇందులో వేస్తున్నాను. సో ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ఉడకపెట్టి దాన్ని తొక్క తీసేసి, చాలా మంది తొక్కతో కూడా తింటారు, కానీ నేనైతే అది తీసేసి వేస్తున్నాను. సో దుర్గా గారు, ఇది డీప్ ఫ్రై ఐటమ్ కదా, ఈలోపు నూనె వేడి చేసుకుందామా? ఓకే. కొత్తిమీర వేస్తున్నాను. ఓకే. మంచి చాట్ గుర్తొస్తుంది. పచ్చిమిర్చి. ఓకే. కరివేపాకు, ఆకుపాకు, కరివేపాక. ఆడుకునే వాళ్ళం అండి చిన్నప్పుడు? ఆడేవాళ్ళం, కానీ ఇప్పుడు గుర్తులేవు. ఓకే. సో పుదీనా కూడా వేస్తున్నాను. సో కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది కదా అని. ఓకే. పుదీనా మీ ఇష్టం, ఎంతైనా వేసుకో, ఆప్షనల్. కాకపోతే నేను ఆ ఫ్లేవర్ వస్తుంది అని వేస్తున్నా. ఓకే. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్. అండ్ నేను లైట్ సాల్ట్ వేస్తున్నా, బికాజ్ ఉప్మా దాంట్లో వేసాము కానీ చాలా లైట్ వేసాను. మనం ఇవి ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేస్తున్నాం కదా, సో అందుకని కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తాం. ఓకే. పెప్పర్. ఓకే. కొంచెం ఘాటుగా. మిరియాల పొడి. మిరియాల పొడి అలా వేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నా. సో దుర్గా గారు, కలపడం అయిపోయిందా? దీన్ని ఇప్పుడు మనం ఫింగర్స్ లాగా చేసుకుంటున్నాం కదా. సో లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని, మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు చెప్పాలంటే. ఓకే. ఎందుకంటే స్నాక్స్ కదా, సో ఇంట్లోనే మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే. నాకు ఆ ప్లేట్ ఇవ్వా. అండ్ మనకి పిల్లలకి ఇవి కనిపించకూడదు అంటే మిక్సీలా వేసుకొని కూడా వేసేసుకోవచ్చు. ఓకే. సో అది
ఏరి పక్కకు పెట్టరు కదా, అవును, ఆ ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్టీ ఉంటుంది, అవి తినేస్తారు. బట్ అది మనం పెద్ద అయిన తర్వాత రియలైజ్ అవుతాం కదా, బట్ చిన్నప్పుడు ఎంత సతాయించుంటాము మన అమ్మ వాళ్ళని. అవును, కాకపోతే మేమైతే ఎప్పుడు అలా చేయలేదు. ఏది పెట్టినా కూడా ఏ ఫుడ్ అయినా ఓకే ఫుడ్ లాగే ఎంజాయ్ చేస్తూ తినేసి. కానీ చాలా మంది పిల్లలు అలా తినరు కదా. అవును, సో వాళ్ళ కోసం అన్నమాట. ఓకే. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి అందులో వేస్తాము. ఓకే, సో ఇవన్నీ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం ఇవి అందులో వేసేద్దాము. ఓకే. సో దుర్గా గారు ఫ్రై అయిపోయిందా? ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. నేను ఇప్పుడు టిష్యూ దాంట్లో తీసుకుంటున్నాను. సో ఆయిల్ పీల్చుకుంటుంది కదా దీనికి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? యా, రెడీ. వావ్, ఓకే. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఓకే. ఎంతో యమ్మీ యమ్మీ రవ్వ ఫింగర్స్ రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రవ్వ ఫింగర్స్కి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, ఉడికించుకున్న బంగాళాదుంపలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, నూనె. రవ్వ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి ఉప్మా రవ్వ, ఉప్పు వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బంగాళాదుంపలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఫింగర్స్ లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న ఫింగర్స్ ని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ ఫింగర్స్ రెడీ.